ప్రధానమైన కారణం ప్రమాదానికి ఈ స్పాట్ అండి. మీరు చూడొచ్చు, ఇది మాత్రమే మొత్తానికి ఎగ్జిట్ స్పాట్. అంటే మీరు స్నానాలు చేసిన తర్వాత బయటికి వచ్చేటువంటి మార్గం ఇది మాత్రమే. నేను ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది, పైన హైవే బ్లాక్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ త్రివేణి సంగమం నుంచి సెక్టార్ 20 నుంచి బయటకు వచ్చే మార్గం ఏకైక మార్గం అండి. మీరు అన్ని సెక్టార్ నుంచి వచ్చినా కూడా ఇక్కడికే రావాలి. సో ఇది లోపలికి వెళ్ళే మార్గం. అటు నుంచి వచ్చినా ఇటు వచ్చినా ఇదే మార్గం అండి. ఈ మార్గంలో నేను ఏమైందంటే ఇప్పుడు కూడా వెహికల్స్ ఎలా ఉన్నాయో అలా వెహికల్స్ వచ్చేసినాయి. సో జనాల్ని వదిలేశారు, అందరూ బయటికి రావాలి కాబట్టి. మీరు బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే. సో ఏమైందంటే ఈ అందరూ కూడా ఈ రోడ్లోకి వెళ్ళాలండి. చిన్న రోడ్లోకి వెళ్ళాలి. మొత్తం జనమంతా ఒకేసారి జనాలంతా ఈ రోడ్లోకి రావటం, ఆ పైన హైవే బ్లాక్ అయిపోవటం, ఇక్కడ రోడ్డు ఎక్కేదారిలో ఈ గ్యాప్లో ఈ 500 మీటర్స్లో చాలామంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది చనిపోయారు కూడానండి. ఎంత చిన్న రోడ్డు. ఒక పోలీసు లేడండి అన్న, ఇప్పుడు లేరు. రోడ్ చూడండి, మిక్కి పడతా. మొత్తం జనం అంతా ఎక్కడికి రావాలండి. సో ఇక్కడ పరిస్థితి ఇప్పుడు కూడా అది హైవే. మీ బస్ స్టాండ్ వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, ఏ రకమైన మార్గంలో వెళ్ళాలన్నా ఇది. ఇక్కడ కొన్ని వేలాది మంది పట్టండి. ఒక పోలీసు లేండి అన్న. చూడండి ఇక్కడ ఎలా పరిస్థితి. ఈరోజు ఎలా ఉందని నేను ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇక్కడే తొక్కిసలాట జరిగిందండి, చాలామంది చనిపోయారు. ఇక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి బయటికి రాలేక వందలాది మంది. ఇప్పుడు పోలీసులు వచ్చారులేండి. ఇంతమంది వచ్చేటువంటి ప్రదేశంలోకి ఇప్పుడు కూడా వెహికల్స్ని అలౌ చేస్తున్నారండి. జనాలు అక్కడికి రావాలి, వెహికల్స్ అక్కడికి రావాలి. ఇది నేటి పరిస్థితి. ఇదిగోండి, ఇన్ని కోట్ల మందికి ఈ రోడ్డు సరిపోదండి. వెహికల్స్కో రోడ్డు, మనుషులకో రోడ్డు, పెద్ద వెహికల్స్కో రోడ్డు పెట్టాలి. అందరినీ కలిపి 2x2 రోడ్లో పడేస్తే బతుకుతారా సస్తారా అనేది జనాలకి అర్థం చేసుకోవాలి. బీజేపీని పాడవలసి పని లేదు. సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు. నన్ను అడిగితే యూపీ గవర్నమెంట్ ఫెయిల్డ్ అండి కుంభమేళా నిర్వహించడంలో 100%. బట్ అప్మానుడు అబ్బా కొట్టవసరం ఉన్న విషయం చెప్పుకోవచ్చు. చచ్చిపోయినవాడికి తెలుస్తుంది బాధ ఏంటో, ఆ సంఘటనలో ఉన్నవాడికి తెలుస్తుంది బాధ ఏంటో. ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉండి ఈ 2x2 హైవే నుంచి భక్తుల్ని ఈ మార్గంలో వెళ్ళమన్నారు. ఈ సందులోకి సుమారుగా 2 కోట్ల మంది సందులోకి పంపించేశారు. ఆ ఎదర వెళ్ళటానికి అంటే 1 కిలోమీటర్న్నర తర్వాత చిన్న సందు అండి. దీంట్లోనే చిన్న రహదారి ఇది. దీంట్లోకి పంపించిన తర్వాత 1 కిలోమీటర్న్నర వెళ్ళిన అక్కడ బ్లాక్ చేశారు. బ్లాక్ చేస్తున్నప్పుడు కనీసం ఇక్కడ మేము బ్లాక్ చేస్తున్నాం, మీరు వెళ్ళొద్దు, మీరు
వెయిట్ చేయండి అని చెప్తే లోపలికి ఆడాలండి. వెళ్ళిపోయారు జనాలు, లోపల తొక్కిసలాట్లో తావటం. తర్వాత ఎగ్జిట్ అక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి, ఎగ్జిట్లో కూడా అదే పరిస్థితి. ఈ హైవేని ముందు కంట్రోల్ చేయగలగాలి, జనాలకి ఇలా ఫ్రీగా వదలాలి, పెద్ద పెద్ద వెహికల్స్కి వేరే వ్యవహారం చేయగలగాలి ప్రభుత్వాలు. మేము విశ్వవిద్యార్థులం అంటే కుదరదు కదా, ఫ్రెండ్స్ ప్రాణం అన్నింటికైనా ముఖ్యమైంది కదా. చచ్చిపోయినట్టు బాధపడినోడికి తెలుస్తుంది బాధ ఏంటో అనేది. సో ఇటువంటి అంబులెన్స్ వస్తే పర్వాలా, పోలీస్ వ్యాకెన్స్ వస్తే పర్వాలేదు, ఇంకా రకరకాల మాట అండి, ఒకటి కాదు. ఇదండి వ్యవహారం. తగు జాగ్రత్తలు తీసుకోండి మీరు ప్రయాగ్రాజ్ కానీ వస్తే కుంభమేళాకి. అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు, గమనించాలి ప్రాంతం. బైక్స్ అండి, బైక్స్, ప్రైవేట్ వెహికల్స్ వీళ్ళందరినీ నియంత్రించాలి. అసలు బండ్లు వేసుకొచ్చేస్తున్నారు, కార్లు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ అయిపోతుంది. కార్లు ఇంతమంది, కోట్లాది మంది వచ్చేటువంటి ప్రదేశంలో సెకండ్ ఆల్టర్నేటివ్ రోడ్ లేదండి. మీరు గమనించండి, అసలు దెర్ ఇస్ నో సెకండ్ ఆల్టర్నేటివ్ రోడ్. ఇదే రోడ్డు అన్నీ దీని మీదకి, మళ్ళీ రాంగ్ రూట్లు, రాంగ్ పార్కింగ్లు. నాకు తెలిసి రోడ్డు మీద కన్నా 10-20 మంది చచ్చిపోయి ఉంటారండి. ఈ ప్రభుత్వ వాహనాలు కాదండి, అన్ని ప్రైవేట్ వెహికల్స్. ఇది రిటర్న్ వెళ్ళే మార్గం అండి, చూసుకోండి. రిటర్న్ వెళ్ళే మార్గంలో కూడా వెహికల్స్ పెట్టేసి వదిలేసిపోయారు. ఇట్లా ఇక్కడే షాపులు, ఇక్కడే అన్నీ